హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను చిత్తూరు డిస్ట్రిక్ట్ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క పుష్ప పల్లకి. రండి మరి చూసేద్దాం. ఇదిగోండి, మనం ఇప్పుడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నాము. క్రౌడ్ అయితే హెవీగానే ఉంది ఈరోజు. వీళ్ళంతా కూడా చుట్టుపక్కల వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. రిమైనింగ్ చాలా దూరం నుంచి కూడా వెహికల్స్లో వస్తున్నారు. ఇక్కడంతా పుష్ప పల్లకి చాలా ఎక్కువ ఫేమస్ అన్నమాట కాణిపాకంది. సో డెకరేషన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్ అనమాట. మనం దాని దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు కొద్ది దూరంలోనే మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరగా ఉన్నాము. ఇదిగోండి, ఇక్కడైతే మనకు మామూలుగా పార్కింగ్ ఏరియా అనేటువంటిది ఉండేది నార్మల్ టైమ్స్లో దర్శనానికి వచ్చినప్పుడు. సో ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎంట్రన్స్లోనే మాకు పార్కింగ్ అనేటువంటిది ఇచ్చేసారు. ఇక్కడంతా ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు లైటింగ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఆ టెంపుల్ అదిగోండి కనిపిస్తుంది కదా, అదే. సో క్రౌడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేము, ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చాము. సో అది చూసుకుంటూ ఈ వీడియో కొంచెం తీయాలి. ఇదిగో లైవ్ కూడా ఇస్తున్నారు. డెకరేషన్ అయితే మాత్రం ఒక రేంజ్లో చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. కోనేరు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పుష్ప పల్లకి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంత అద్భుతమైనటువంటి పుష్ప పల్లకిని చూస్తున్నాను. ఇంతవరకు నేనైతే ఇంత వండర్ఫుల్ అయినటువంటి పుష్ప పల్లకిని చూడనే లేదు. ఎగ్జైట్గా ఫీల్ అయినందుకు ఇక్కడికి రావాలని చెప్పేసి ఏ విధంగా ఫీల్ అయ్యానో దాన్ని సాటిస్ఫై చేసే విధంగా అనిపించింది నాకైతే. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకవేళ చూడనట్టయితే కనుక నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు మీరు ట్రై చేయండి రావడానికి. ఇక్కడ చూడండి, ఆ పూలతోనే ఏ విధంగా సుస్వాతం అనేది రాశారు. అది ఎంత అందంగా తయారు చేశారంటే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, లోపల మండపం లాగా ఉంది. అక్కడ పూజారి వాళ్ళు కూర్చో ఉన్నారు కదా. సో అక్కడే అన్నమాట వినాయక స్వామి ప్రతిమ అనేది ఉంటుంది. పూజలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిమలు అనేటువంటిది కనిపిస్తూ ఉంటాయి. ఆ పూలను ఏ విధంగా డెకరేట్ చేశారో అస్సలు మైండ్కి రావట్లేదు. అంత బ్రహ్మాండంగా చేశారు పల్లకినైతే. మేము ఈ జనాల్లో మాత్రము తోసుకొని వెళ్ళాల్సి వచ్చిందండి. మేము తోసేది ఎలా అయినా కానీ మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళారు అందరూ. మేమేం తోసేలేదు అనుకోండి. చాలా అయితే చాలా హెవీ క్రౌడ్ ఉన్నింది. కొద్దిగా స్ట్రగుల్కి కూడా గురయ్యాం మేము. ఇదిగోండి మీకు బ్యాక్ సైడ్ అంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిమలు అన్నమాట. సో అక్కడ పూజారి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పూజలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఆ మండపంలో పూజలు జరుగుతూ ఉంటాయి. డెకరేషన్ అదే చూడండి, చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఇదిగోండి పార్వతీ పరమేశ్వరులు. ఇదేనండి ఎట్టకేలకు పూర్తిగా వీడియో తీయాలనుకున్నాను, బట్ ఇదే కుదిరింది. ముందర వెళ్ళి తీయలేకపోయాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.